సో హెల్లో ఎవరీవన్, వెల్కమ్ టు డే 24 ఆఫ్ లర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ 90 డేస్. నేను డే 19 వీడియోలో యూనియన్ అటాక్ అంటే ఏందో చెప్పాను కదా. ఈ రోజు యూనియన్ అటాక్ బేసిక్ అప్రోచ్ చూసేద్దాం పదండి. ఫర్ ఎగ్జాంపుల్, వెబ్సైట్ యొక్క డేటాబేస్ లో చాలా టేబుల్స్ ఉన్నాయనుకోండి. అందులో యూజర్స్ అనేది ఒక టేబుల్, దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేటివి 2 కాలమ్స్ అనుకోండి. ఇప్పుడు మనం యూనియన్ అటాక్ వాడి వినయ్ అనే వ్యక్తి క్రెడెన్షియల్స్ ని మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి నంబర్ ఆఫ్ కాలమ్స్ ని కనిపెట్టాలి. అంటే ఎగ్జిస్టింగ్ క్వెరీలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని కనిపెట్టాలి. దానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేందంటే ఆర్డర్ బై పేలోడ్ లో ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వచ్చేదాకా, అంటే 500 స్టేటస్ కోడ్ వచ్చేదాకా నంబర్ ని ఇంక్రీజ్ చేస్తా పోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 3 దగ్గర ఎర్రర్ వచ్చిందంటే 2 కాలమ్స్ ఉన్నాయని అర్థం. దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంటుంది, దాన్ని నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డేటా టైప్ ని చెక్ చేయాలి. మన కేసులో టెక్స్ట్ కోసం వెతకాలి కాబట్టి ఈ పేలోడ్ యూజ్ చేస్తాము. ఆ తర్వాత యూజర్స్ అనే టేబుల్ లో నుంచి మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి కాబట్టి పైన క్వెరీని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు వినయ్ అనే యూజర్ కావాలి కాబట్టి వినయ్ అనే యూజర్ కోసం సెర్చ్ చేసి క్రెడెన్షియల్స్ అయితే తీసుకోవచ్చు. డే 25 లో కలుసుకుందాం. బై బై.